హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి జీవి టెక్నికల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆగస్ట్ 15 అంటే ఈరోజు గవర్నమెంట్ లాంచ్ చేసిన యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాము. దీనికి మనం వేసుకోవాల్సిన యాప్ పేరు రాజ్మార్గ్ యాత్ర. సో ఈ యాప్ వేసుకొని ఆల్రెడీ దీంట్లో అయితే మనకు అకౌంట్ అయితే ఉండాలి. సో వన్స్ ఈ యాప్ మనం ఓపెన్ చేసాము అంటే ఇక్కడ యాన్యువల్ పాస్ అని చెప్పేసి ఒక బ్యానర్ అయితే మనకు కనపడుతూ ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకంతా యాన్యువల్ పాస్ అని చెప్పేసి ఆర్డర్ హిస్టరీ అంటే మనం ఆల్రెడీ ఆర్డర్ చేసినవి చూసుకోవడం, ఎలిజిబుల్ పాసెస్, సో ఇక్కడ పాస్ డీటెయిల్స్ రావడానికి సో ఇక్కడంతా మనకి డీటెయిల్స్ అయితే చూపిస్తూ ఉంటుందన్నమాట. సో 1 ఇయర్కి 3000 పే చేయాలని చెప్పేసి. సో ఇక్కడ యాక్టివేట్ అనే బటన్ ఇక్కడ కానీ లేకపోతే బుకింగ్ ఈజ్ ఓపెన్ ఇక్కడ యాక్టివేట్ అనే బటన్ అయితే ఉంది. సో ఈ యాక్టివేట్ అనే బటన్ నొక్కితే మనం అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట పాస్కి. సో అప్లై చేశాక మనకి 2 hours లోపల ఇది యాక్టివేట్ అనేది అవుతుంది. సో మనకి 200 ట్రిప్స్ అనేవి అంటే ఇయర్లీ 200 ట్రిప్స్ అనేవి మన వెహికల్ ఈ టోల్ ప్లాజాలని క్రాస్ అవ్వచ్చు. సో మనం ఈ బుకింగ్ విధానంలోకి వెళ్ళిపోతాం. సో జస్ట్ క్లిక్ ఆన్ యాక్టివేట్. సో ఇక్కడ యాక్టివేట్ అని నొక్కాక మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి, ఇంకా మనకి ఏమేం కావాలనే డీటెయిల్స్ అన్ని ఇక్కడ రాస్తూ ఉంది. సో ఇది ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్ కోసం మాత్రమే డిజైన్ చేశారు. సో మీది ఎల్లో బోర్డు వెహికల్ కానీ ఏదైనా అయి ఉంటే మటుకు ఈ ప్రాసెస్ మీకు అప్లికబుల్ కాదు. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే బటన్ ఉంది కదా, దాన్ని నొక్కండి. సో దాన్ని నొక్కాక ఇక్కడ మనకు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇమ్మని అడుగుతుంది. సో దాంట్లోకి వెళ్ళేసి మన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే మనం నొక్కాల్సి ఉంటుంది. సో మన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ని కంప్లీట్గా నొక్కేశాక ఇక్కడ గెట్ పాస్ అనే బటన్ ఉంటుంది. సో ఇది నొక్కగానే సో నెక్స్ట్ మన వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, దాని ఫాస్టాగ్ ఐడి, ఈ కార్ ఆర్ జీపా అని చెప్పేసి డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. సో ప్లీజ్ డబుల్ చెక్ యువర్ డీటెయిల్స్ బిఫోర్ ప్రొసీడింగ్ అని రాసింది. సో ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ అన్నీ ఓకే అయిపోతే మన ఫాస్టాగ్ అకౌంట్ నెంబర్ ఎవ్రీథింగ్ ఓకే కనుక అయిపోతే ఇక్కడ వ్యాలిడేట్ అనే బటన్ మనం నొక్కాలన్నమాట. సో ఈ వ్యాలిడేట్ బటన్ నొక్కితే మన ఓటీపీ వెరిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మన ఫోన్ నెంబర్, ఆ ఫాస్టాగ్కి రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ అనేది నొక్కుతాం అనమాట. బై పర్చేసింగ్ ద పాస్ ఐ కన్ఫర్మ్ దట్ ద VRN ఈజ్ కరెక్ట్ అండ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. సో నా వెహికల్ నెంబరు ఇవంతా రైటే కాబట్టి సో ఇక్కడ రాస్తుంది పూర్తిగా 200 క్రాసింగ్స్ యాక్టివేట్ ఫ్రమ్ 15 August 2025 స్టేటస్ ఈజ్ పెండింగ్ అని చెప్పేసి రాసేసింది. సో ఇక్కడ మనం ఈ చెక్ బాక్స్ని పెట్టేసి సో ఇక్కడ టోటల్ పేయబుల్ అమౌంట్ వచ్చేసరికి 3000 రూపీస్ అనేది చూపిస్తూ ఉంది. సో దాన్ని నొక్కేసి మనం ఇక్కడ ప్రొసీడ్ టు ద పేమెంట్ అని నొక్కాల్సి ఉంటుంది. సో ఇది పేమెంట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఏమి ఇవ్వాలంటే మన ఫోన్ నెంబరు అండ్ ఈమెయిల్ అడ్రస్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. బట్ మనం ఇచ్చాము అంటే మనకి రిసిప్ట్స్ అనేవి మనకి సెండ్ చేయబడతాయి. సో ఇక్కడ కంటిన్యూ బటన్ నొక్కగానే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇచ్చింది. యూపీఐ, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ అనేసి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చిందనమాట. సో ఇక్కడ యూపీఐ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేస్తాను. సో యూపీఐ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసి సో మన యూపీఐ నెంబర్ ఉంటుంది కదా, సో లైక్ ఫోన్పేలో ఉండే యూపీఐ ఐడి అయితే ఇవ్వాలి. ఇచ్చేసి నెక్స్ట్ మనం కంటిన్యూ బటన్ నొక్కాల్సి ఉంటుంది. సో మనం కంటిన్యూ బటన్ని క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్లీ 3000 రూపీస్ అనేవి డెబిట్ అవుతాయి. సో ఇక్కడ కన్వీనియన్స్ ఫీ కానీ జిఎస్టీ కానీ ఏది కూడా అప్లికబుల్ కాదు. జస్ట్ మనం ఇక్కడ కంటిన్యూ టు పే అనే బటన్ని క్లిక్ చేయాలి. ఫోన్పేలో మనకి రిక్వెస్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు 3000 రూపీస్ రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ పే అనే బటన్ని క్లిక్ చేయాలి. సో పే అనే బటన్ని క్లిక్ చేసి మన అకౌంట్ నుంచి 3000 రూపీస్ అయితే డెబిట్ అవుతాయి. సో ఇక్కడ పేమెంట్ అయితే సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయ్యాక మనం ఈ యాప్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రాసేసింది. ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్ నెంబర్ని కాపీ చేసుకోండి. రీడైరెక్టింగ్ టు హోమ్ పేజ్ అని రాసింది. సో పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రాసేసింది. అండ్ ఇక్కడ డౌన్లోడ్ రెసిప్ట్ ఆప్షన్ ఉంది. మనం ఈ డౌన్లోడ్ రెసిప్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి రెసిప్ట్ కూడా డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ నెంబర్స్ అవి ఉంటాయి కాబట్టి దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ బటన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ డాష్బోర్డ్లో గమనించారంటే బుక్డ్ అనే స్టేటస్లో ఉంది. సో ఈ స్క్రీన్లో కనుక మనం చూసామనంటే
Your pass has been successfully booked and it will be activated shortly. We will notify you once it was active and ready to use. సో మనకైతే ఒక మెసేజ్ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అనేది అవుతుందో అప్పుడు మనకి మెసేజ్ అనేది వస్తుంది. సో ఆ మెసేజ్ వచ్చినప్పటి నుంచి మనకి 200 ట్రిప్స్ మనం ఏ టోల్ ప్లాజానైనా కూడా సో హైవేస్ మీద క్రాస్ చేయొచ్చు. సో గో టు డాష్ బోర్డ్ అని నొక్కుదాము. సో మళ్ళీ మనం ఒకసారి యాన్యువల్ పాస్ అనే సెక్షన్లోకి వెళ్ళామంటే సో లోడింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి కొంచెం బిజీగా ఉంది సర్వర్ అయితే. సో ఇక్కడ మనకి ఆర్డర్ హిస్టరీ అని ఉంది కదా, ఈ ఆర్డర్ హిస్టరీని క్లిక్ చేయడం ద్వారా మనం ఆల్రెడీ ఆర్డర్ చేసిన పాసెస్ అనేది చూపిస్తుంది అనమాట మనకి. సో ఆ ట్రాన్సాక్షన్ ఐడి కంప్లీట్ అయిపోయినట్టు వ్యూ రెసిప్ట్ అని చెప్పేసి చూపిస్తుంది మనకి. సో ఇక్కడ వ్యూ రెసిప్ట్ అనే బటన్ని క్లిక్ చేయడం ద్వారా మన రెసిప్ట్ అయితే మనకు డౌన్లోడ్ అవుతుంది. సో ఆ రెసిప్ట్ డౌన్లోడ్ అయ్యాక మనకైతే మన యాన్యువల్ పాస్ ఐడితో పాటు మన డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇలా మనం మన యాన్యువల్ పాస్ని యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ పాస్ ఐడి కూడా వచ్చేసింది, బట్ మెసేజ్ అయితే ఇంకా రాలేదు. ఒక 2 అవర్స్లో డీటెయిల్స్ అన్నీ కూడా డేటాబేస్లో అప్డేట్ అవుతాయి. ఆ తర్వాత 200 ట్రిప్స్ 1 ఇయర్ వరకు మనం ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే యూజ్ అవుతుంది అనుకున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.